హాయ్ ఎవరివన్, ఈరోజు మనం కిరణజన్య సంయోగక్రియ ఈక్వేషన్ని అలాగే రెస్పిరేషన్కి సంబంధించినటువంటి ఈక్వేషన్ని ఈ రెండిటి ఈక్వేషన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ ఈక్వేషన్స్ అనేవి 10వ తరగతి బయాలజీలో వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్. ఇక్కడ మనం ఫోటోసింథసిస్ ఈక్వేషన్ని నేర్చుకుని దాని ద్వారా రెస్పిరేషన్ ఈక్వేషన్ కూడా నేర్చుకోబోతున్నాం. ఫోటోసింథసిస్ అనేది సమస్త జీవకోటికి ఆహారాన్ని అందించే ఏకైక ప్రక్రియ. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. ఈ ఈక్వేషన్ని మొదట మనం చూసినట్లయితే 6CO2 + 12H2O gives rise to C6H12O6 + 6O2 + 6H2O. ఈ రియాక్షన్ అనేది దేని సమక్షంలో జరుగుతుంది అంటే విత్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్. ఈ రెండింటి సమక్షంలో ఈ ఈక్వేషన్ అనేది జరుగుతుంది, ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఈ రియాక్షన్ నుంచి మనం నేర్చుకోదగినటువంటి అంశాలను కానీ పరిశీలిస్తే ముందు CO2 దేన్ని తెలియజేస్తుంది? CO2 మీన్స్ కార్బన్ డయాక్సైడ్. అలాగే H2O దేన్ని తెలియజేస్తుంది? H2O మీన్స్ వాటర్. C6H12O6 ఇది దేన్ని తెలియజేస్తుంది? కార్బోహైడ్రేట్ ఆర్ గ్లూకోజ్. అలాగే O2 దేన్ని తెలియజేస్తుంది? ఆక్సిజన్ తెలియజేస్తుంది. ఇది బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈక్వేషన్. ఇది మనం గుర్తుంచుకుంటే, ఈ పేర్లతోటి మనకు గుర్తుంటే, దీని నుంచి మనం కొన్ని పాయింట్స్ ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకుని రాయొచ్చు. మనము ఎక్కువ నేర్చుకోకుండా అర్థవంతంగా నేర్చుకున్నట్లయితే అది ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంది. సో ఇక్కడ ఉండేటువంటి ఈక్వేషన్లో ఉండేటువంటి రియాక్టెంట్స్ని ప్రోడక్ట్స్ని మనం గమనిస్తే రియాక్టెంట్స్ అంటే ఎడమవైపు ఉండేవన్నీ కూడా రియాక్టెంట్స్, అంటే CO2 H2O దీన్ని రియాక్టెంట్స్ అంటాం. కుడివైపు ఉండేవి ప్రోడక్ట్స్, ఈ చర్య జరగడం ఫలితంగా ఏర్పడిన ఉత్పన్నాలు ఇవి. సో వీటిని మనం గుర్తుంచుకుంటే దీని ద్వారా మనం కొన్ని పాయింట్స్ రాయొచ్చు. అవి ఏంటో ఒకసారి చూద్దాం. CO2 మరియు నీరు ఒకదానితో ఒకటి చర్య జరుపుతుంది. కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ రియాక్ట్స్ విత్ ఈచ్ అదర్. ఒకదానితో ఒకటి కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు చర్య జరపడాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ CO2 + H2O రెండు ఒకదానితో ఒకటి చర్య జరుపుతుంది. ఏమి ఏర్పడుతుంది? గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్. గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి వీటిని ప్రోడక్ట్స్ అంటాం. గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ ఈ రెండు కూడా ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది దేని సమక్షంలో జరుగుతుంది? దిస్ రియాక్షన్ అక్కర్స్ ఓన్లీ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్. సూర్యరశ్మి మరియు పత్రహరితము సమక్షంలో మాత్రమే ఈ చర్య అనేది జరుగుతుంది. ఈ చర్యలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ లైట్ ఎనర్జీని క్లోరోఫిల్ ఉపయోగించుకొని గ్లూకోజ్ పిండి పదార్థాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ లైట్ ఎనర్జీ కాస్త క్లోరోఫిల్లో కెమికల్ ఎనర్జీగా మారుతుంది. అంటే ఇన్ దిస్ రియాక్షన్ లైట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సన్లైట్ని క్లోరోఫిల్ అబ్జార్బ్ చేసి దీని సహాయంతో ఏం ఏర్పడుతుంది? గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. దేని ద్వారా? CO2 మరియు H2Oని ఉపయోగించుకొని ఇక్కడ గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. దాన్నే ఇక్కడ మనం రాసాం. ఇన్ దిస్ రియాక్షన్ లైట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. అంటే కాంతి శక్తి రసాయనిక శక్తిగా మారింది ఇక్కడ. అలాగే కంప్లీట్గా ఈ రియాక్షన్ అనేది లైట్ మీద డిపెండ్ అయి ఉండేటువంటి రియాక్షన్ కాబట్టి దీన్ని ఇట్ ఈజ్ లైట్ డిపెండెంట్ కెమికల్ రియాక్షన్ ఆర్ ఫోటోకెమికల్ రియాక్షన్ అని చెప్తాం. ఈ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? ప్లాంట్స్లో మరియు కొన్ని బ్యాక్టీరియాల్లో జరుగుతుంది. దిస్ రియాక్షన్ అకర్స్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ సమ్ బ్యాక్టీరియా. ఇది ఫోటోసింథసిస్ ఈక్వేషన్ నుంచి మనం రాయదగినటువంటి ఈజీగా రాయదగినటువంటి పాయింట్స్. ఒకసారి మనం ఈ పాయింట్స్ని కానీ చూస్తే కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ రియాక్ట్స్ విత్ ఈచ్ అదర్. గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ ఆర్ ప్రొడ్యూస్డ్. దిస్ రియాక్షన్ అకర్స్ ఓన్లీ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్. ఇన్ దిస్ రియాక్షన్ light energy is converted into chemical energy. It is light dependent chemical reaction or photochemical reaction. This reaction occurs in green plants and some bacteria. ఇట్లా మనం అర్థం చేసుకుంటే ఈ మొదట మనం నేర్చుకోవాల్సింది సమీకరణం. దీన్ని నేర్చుకొని దాని ద్వారా ఈ పాయింట్స్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి రాయొచ్చు. ఇప్పుడు దీని నుంచి మనం రెస్పిరేషన్ యొక్క సమీకరణం ఎలా రాయొచ్చో చూద్దాం. ఇప్పుడు కెమికల్ ఈక్వేషన్ ఆఫ్ రెస్పిరేషన్. ఇక్కడ మనం
ఫోటోసింథసిస్ రియాక్షన్లో ఉండే రియాక్టెంట్స్ని ప్రోడక్ట్స్ గాను, ప్రోడక్ట్స్ని రియాక్టెంట్స్ గాను రాస్తే మనకు రెస్పిరేషన్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ C6H12O6 ప్లస్ 6O2 ప్లస్ 6H2O గివ్స్ రైజ్ టు 6CO2 ప్లస్ 12H2O ప్లస్ ఎనర్జీ. ఇందాక మనకు రియేజెంట్గా సన్లైట్ అనేది ఉపయోగపడింది. ఇక్కడ మాత్రము ఎనర్జీ రిలీజ్ అవుతుంది, బయటకు రిలీజ్ అవుతుంది. సేమ్ ఫోటోసింథసిస్ రియాక్షన్నే అటు అటుగా మార్చి రాయడం జరిగింది. వెరీ ఈజీ. రెస్పిరేషన్ ఈక్వేషన్ని రాయడం చాలా ఈజీ. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే ఇక్కడ 6H2O 6 నీటి అణువులు చర్యలో పాల్గొని 12 నీటి అణువుల్ని విడుదల చేస్తుంది. ఇక్కడ మనం ఈ 6 నీటి అణువుల్ని రాయకపోతే ఇక్కడ 12 నీటి అణువులకు బదులుగా 6 నీటి అణువులు రాస్తే ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఆ ఈక్వేషన్ ఎలా రాస్తారో ఒకసారి చూద్దాం. C6H12O6 ప్లస్ 6O2 గివ్స్ రైజ్ టు 6CO2 ప్లస్ 6H2O. అంటే మనం ఇక్కడ ఈ 6 H2Oలను తొలగించేసాం. అందుకని ఇక్కడ 12 H2Oలకు బదులు 6 H2Oలు రాసాం. ఇది డిఫరెన్స్. ఈ రెండు ఈక్వేషన్లో ఏ ఈక్వేషన్ రాసినా కరెక్టే. కన్ఫ్యూజ్ ఎందుకు అనుకుంటే మనం ఫోటోసింథసిస్ నేర్చుకుని ఉంటాం కాబట్టి ఆ ఈక్వేషన్నే తిప్పి రాస్తే అదే రెస్పిరేషన్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి కూడా మనం కొన్ని పాయింట్స్ని రాయొచ్చు. ఏం రాయొచ్చు? గ్లూకోజ్ బ్రేక్ డౌన్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఇక్కడ గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అయి ఏంగా మారుతుంది? కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా మారుతుంది. అలాగే ఇన్ దిస్ రియాక్షన్ ఎనర్జీ రిలీజ్డ్. ఏం రిలీజ్ అయింది? శక్తి అనేది రిలీజ్ అయింది. ఈ శక్తి ఏటీపీ రూపంలో రిలీజ్ అవుతుంది. ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ ఆర్ ద రియాక్టెంట్స్. ఇక్కడ గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ అనేవి రియాక్టెంట్స్గా ఉన్నాయి. చర్యలో పాల్గొనేటువంటి పదార్థాలుగా గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ అనేది ఉంది, మనం చూడొచ్చు. ఇక్కడ మనకు కనపడుతుంది కాబట్టి ఈ పాయింట్ని కూడా ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్, ప్రోడక్ట్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ. అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రోడక్ట్స్ అన్నిటినీ మనం రాసాం. ఈ చర్య ఎక్కడ జరుగుతుంది, దేంట్లో జరుగుతుంది అనేది కానీ చూస్తే దిస్ రియాక్షన్ అక్కర్స్ ఇన్ ఆల్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్ సెల్స్. అన్ని కణాలలో, మొక్కలు మరియు జంతువుల యొక్క కణాలలో ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఇది సెల్లో జరిగేటువంటి రియాక్షన్ కాబట్టి ఈ రియాక్షన్ని సెల్యులార్ రెస్పిరేషన్, ఈ రెస్పిరేషన్ని సెల్యులార్ రెస్పిరేషన్ అని అంటారు. ఈ సెల్యులార్ రెస్పిరేషన్లో కూడా 2 చోట్ల కణంలో ఈ చర్య అనేది 2 చోట్ల జరుగుతుంది కణంలో. అంటే కణద్రవ్యంలో కొంత భాగం, అలాగే మైటోకాండ్రియాలో కొంత భాగం ఈ కెమికల్ రియాక్షన్, రెస్పిరేషన్కి సంబంధించినటువంటి కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఇది ఫోటోసింథసిస్కి మరియు రెస్పిరేషన్ ఈక్వేషన్కి మధ్య ఉండేటువంటి సంబంధం. ఇప్పుడు మనం ఈ 2 ఈక్వేషన్స్ని మొదట ఫోటోసింథసిస్ ఈక్వేషన్ నేర్చుకుని దాని ద్వారా రెస్పిరేషన్ ఈక్వేషన్ రాయగలుగుతాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ రాయమన్నా కూడా ఈజీగా మనం రాయగలుగుతాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో.